స్టార్ట్ అయిపోయాము మైసూర్ అండ్ కూర్గ్కి. వచ్చేసాం మైసూర్. ఐ లవ్ మైసూర్. సెండ్ చేస్తారంట. బగ్గీస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ బగ్గీస్. మన రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. So 7 to 8 we have a party game and DJ night today. Okay. And 4:30 it will be fun cooking, I guess. Let me check. Okay, 4:30 fun cooking is there. Coffee plantation walk 4 o'clock and so chess tournament 3 o'clock. So it's almost 2 o'clock. So okay, 2:30. So karaoke is going on. Party game, our coffee plantation walk will be chargeable. Otherwise everything is a complimentary. Okay. PS5 will be chargeable. Into some activities are chargeable. Some are complimentary. So I'm happy with that. వీళ్ళు పిక్కి మెచ్చుకోవాలి. అసలు వాటర్ ఫాల్స్ నుంచి అలా వచ్చి లంచ్ చేసాం కదా, లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా రిసార్ట్కి రావడమే డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళకుండా నేను ఆల్రెడీ క్యారీ చేశాను స్విమ్ సూట్స్ అవిని. సో వాటితో స్విమ్మింగ్ పూల్లో దూకేశారు. అస్సలు ఆగలేరు, దూకేస్తారు. ఇది చూడండి బట్టలు ఎలా వేసిందో రాక్షసి. బుల్లి రాక్షసి. వాడు ఆల్రెడీ గెంతేస్తున్నాడు. ఫుల్ రైజింగ్, ముందుకు చూడు. ఎస్, సేమ్ గేట్ అడ్డు వచ్చింది. అమ్మా ఇగో నువ్వు రియల్ వరల్డ్ లో సింగిల్ హ్యాండ్ స్టైల్ కొట్టగా మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అక్కడ పైనుంచి ఇక్కడ పడుతుంది. వెళ్ళు, ఉరుకు. వావ్, ఎక్కండి. ఈ చెట్టు ఎంత పెద్దది, ఎలా ఉందో స్ట్రాంగ్గా. ఏమో ఈ మెట్లేంటి ఆగవా? అమ్మయ్య రక్షించేబ్బా దేవుడా, దగ్గరికి వచ్చినట్టును. దిగడానికి అవ్వదు. ఎంత దూరం వచ్చి చూసి వెళ్ళిపోవడమే.
ఏంటది అలా ఉంది? చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడమేనేమో. ఓ ఇంకా పైకి ఉందా? షో చీటింగ్. ఇది జస్ట్ నార్మల్. ఇంకా పైకి ఎక్కితే అక్కడ వరకు ఉన్నాయి. అక్కడ చూడు, అక్కడ వెళ్దాం. అదో అమ్మా, అక్కడ అక్కడ వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళొచ్చు. వెళ్ళిపోరా. వామ్మో, వీళ్ళు ఇంకా ఎక్కిచ్చేస్తున్నారు. కానీ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. కానీ పొరపాటున ఏ రాయి మీదైనా కొంచెం స్లిప్ అయ్యామో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్లో తేలుతామేమో. ఏంటి మనకి ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా క్రిషో? ఇవన్నీ ఉంటాయంట్రా, వస్తాయంట్రా ఇవన్నీ నీళ్ళు తాగడానికి? హలో చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏదో సిట్ అవుట్ ఉందిరా, సిట్ అవుట్ ఉంది, కూర్చుందామా? అమ్మా ఇంకా ఎక్కాలి. ఎక్కాలి ఉండు. అక్కడ పై నుంచి ఇక్కడ పడుతుంది. అయిపోయింది, వెళ్ళిపోతున్నా. కూర్గ్లో రాజా సీట్ అనేసి ఇదేదో ఫేమస్ అంట, వ్యూ పాయింట్ అన్నీ ఉంటాయంట. సో ఈ రాజా సీట్కి వచ్చాం. పాము భలే ఎక్కేసింది చెట్టు మీద, అనకొండ, డైనోసార్లు అన్నీ ఉన్నాయి. మొక్కలు భలే ఉన్నాయి, గులాబీ పూలు. చూసారా ఎంత బాగుందో? అరే చూడరా, ఫుల్ వచ్చాడు ఇప్పుడు. చూడు కొంచెం ఎంత బాగున్నాడు. పైకి వెళ్తున్నాడు. లేదు, అలా కిందకి వస్తారు. చూడు అలా క్లౌడ్స్ నుంచి అలా మౌంటైన్స్ కిందకి వెళ్ళిపోతారు. అలా కిందకి వెళ్ళిపోయాడు. చూడు అలా కిందకి వెళ్ళిపోయి డార్క్ అవుతుంది. మేఘాలు చూడు ఎంత బాగున్నాయో. స్లోగా డిసప్పేర్ అయిపోతుంది. చూడు క్రిషిక, చూసావా స్లోగా డిసప్పేర్. క్రిషో చూడండి వెళ్ళిపోయింది. చూసారా కిందకి వెళ్ళిపోయింది. బాయ్ సూర్యదేవుడికి బాయ్. జిప్ లైన్ వెళ్తున్నారు కృషిక ఇద్దరు. చాలా పెద్దదే ఉంది. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి ఎక్కడో ఉంది. మళ్ళీ రిటర్న్ కూడా అని. చూడాలి ఎలా ఉంటుందో. go bye, all the best. వెళ్ళిపోయింది కృషిక. వచ్చేస్తున్నాడు బుడ్డోడు. బాయ్ కృష.
ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడికి దిగిపోయారు. హీరోస్ మజా వచ్చిందా? అప్పుడే కదా మజా వస్తుంది. అడలే నైస్. బాగుంది. శ్రీ చౌతి మరియమ్మ టెంపుల్ అంట. అప్పటి గుళ్ళు అన్నిటికీ చక్కగా బావిలు ఉంటాయి. ఇదంతా రాజుగారి కోట కావాలా. ఎదురుగానే ఒక గుడి ఉంది. అది గుడి కాదు. చక్కగా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఎంత బాగా వెళ్తున్నారో కదా ఈ ఫారినర్స్. గుడి అప్పట్లో ఇంత పెద్ద పెద్దవి ఎలా కట్టేవారో అసలు. రహస్య గృహాల్లాగా ఉన్నాయి ఇవి. సైనికులు లాంటి వాళ్ళు ఇక్కడ కాపలా కింద ఉంటూ ఉండేవారు. ఈ కోట అచ్చం మనం విజయనగరం కోటలాగే ఉంది కదా. ఊరంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ పెంకుటిల్లు నాకు ఎంత ఇష్టమో. మండువా లోగిళ్ళు ఎంత బాగుంటాయో. ఎప్పుడైనా ఇలాంటి చోట ఇల్లు కట్టించుకొని ప్రశాంతంగా ఉండిపోవాలనిపిస్తుంది నాకు. దుబారే వచ్చాము. ఇక్కడ వాటర్ రాఫ్టింగ్ ఇంకా ఎలిఫెంట్స్ ఉంటాయి, చూపిస్తా. ఇప్పుడు ఈ రివర్ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఈ దారిలో ఇలా నడుచుకొని వెళ్ళాలి జాగ్రత్తగా. ఈ రివర్ మధ్యలో నుంచి నడవడం సూపర్ కదా. రివర్ రాఫ్టింగ్ చేయకుండా ఇలా కాళ్ళతో నడుచుకొని వెళ్తున్నాం. బాగా తడిచి వెళ్ళాలి. ఎంత బాగుందో చల్ల చల్లగా. చల్ల తగులుతుంది. క్రిషోస్లో కృషిక రామసేతుల్లో హనుమాన్ పెట్టినట్టు పెట్టారు అంట. నిజమే, అలాగే వేశారు. అగో ఆ చివరికి వెళ్ళాలి. అమ్మో, మోకాల్లో దిగిపోయేలాగున్నావు, తడిచిపోతున్నాయి డ్రెస్. కృషిక మంచి ఫ్రాక్ వేసుకుంది, తడవట్లేదు అది. అరే రే రే, ఏంట్రా నీ స్టన్స్? వెళ్ళరా, అమ్మ తడుస్తుంది, వెళ్ళు. జాగ్రత్త కృషి, నువ్వు స్టన్స్ చేయకు. నేను వస్తున్నాను కదరా. అయిపోయిందా, చివరి నుంచి ఈ చివరికి వచ్చేసాం. వీళ్ళు పరిగెట్టేశారు. అతికో ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి అక్కడ. ఎలిఫెంట్స్, బంగారు తల్లులు, వీటిని చూడడానికి వెళ్తున్నాం. దుబారే ఎలిఫెంట్ క్యాంప్. కావేరీ మాత. ఈ వేలో నడుచుకొని వెళ్ళాలి. టికెట్ వచ్చేసి 120 రూపీస్ పర్ హెడ్. పిల్లలకి కూడా అంతే, 3 years అబవ్ వాళ్ళకి. ఇక్కడ కూడా భోగిమంటలు వేసేసారు ఎవరు. ఎంత క్యూట్గా ఉందో. దానికి పెళ్ళైందేమో. ఎందుకు మెల్లదు, పసుపు తాడుకా. అయ్యో ఎలిఫెంట్.
ఎంత పెద్దదుందో. పడుకుంది చూడు. చూడు ఆ పిల్లలు దిగారు కదా, ఏం చేయిస్తున్నారో చూడు. పిల్లలు దిగారా? ఆ పిల్లలు దిగారు కదా, ఏం చేయిస్తున్నారు చూడు. జస్ట్ ఇలా ఇలా అంటున్నారు అంతే. ఎంత పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి అక్కడ. ఇంత నీట్ గా ఉంది. ఇప్పుడే స్నానం చేయించి తీసుకొచ్చారంట. అది కూడా తీసుకొచ్చి. ఆ? అవునా? ఓ పూజ చేస్తుందా? అదని చెక్క పూజ చేస్తుందో. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎలిఫెంట్స్. టోటల్ 29 ఎలిఫెంట్స్ అంట. వీటన్నిటిని దసరా టైంలోని మైసూర్ ప్యాలెస్కి తీసుకొని వెళ్ళి చాలా గ్రాండ్గా ఫెస్టివల్ లాంటిది ఏదో చేస్తారంట. అమ్మ ఇప్పుడే స్నానం చేసింది, మళ్ళీ మట్టుగా. ఇప్పుడు నిసర్గధామ్ వచ్చాము, చూపిస్తాను. ఫస్ట్ మనం ఏమేం కవర్ చేసామంటే ఇరుపు ఫాల్స్ కవర్ చేసాము. నాగర్హోల్ లేదు కానీ ఎలిఫెంట్ క్యాంప్ అయిపోయింది. ఇది చెలవర ఫాల్స్ లేదు, దుబారే అయిపోయింది. మ్యూజియం అవి తర్వాత రాజా సీట్ అయిపోయింది, అభయ్ ఫాల్స్ అయిపోయింది. డ్యామ్ అవ్వలేదు, మల్లాలి ఫాల్స్ అంటే అది అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే మనం నిసర్గధామ్ ఉన్నాము. సో ఇక్కడ బర్డ్స్ని అన్నిటిని డీర్ పార్క్ ఇదంతా ఉంటుందంట. సో చూద్దాం నిసర్గధామ్. ఇదేదో ఓల్డ్ బ్రిడ్జ్ అంట, బాగుంది. ఇలాంటి లొకేషన్స్ అంటే నాకు ఎంత ఇష్టమో. ఇలాంటి ప్లేస్లో ఉండిపోమంటే ఉండిపోతాను నేను, చాలా బాగుంటాయి. ఇక్కడ కావేరీ మాత ఎక్కడ చూసినా చక్కగా వీళ్ళందరికీ ఆధారం ఆ కావేరీ మాతే కాబట్టి మాత తాలూకా విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. జంగల్ సఫారీ అనేసి డైనోసార్ అవి వచ్చినట్టు అవి పెడతాడు. అది ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో మేము మొత్తం అదంతా ఎక్స్పీరియన్స్ చేసాము, అందుకనే ఇంకా దానికి వెళ్ళట్లే. లోపలికి వెళ్దాం, బర్డ్స్కి ఫీడింగ్ చేద్దాం. ఇగ్వానా ఎంత ఉందో ఇది. ಫೋಟೋಸ್ ತಗೋಬೋದು ನೋಡಿ, 18 ಚಾರ್ಜ್. చైనీస్ గూస్ ನೋಡಿ 50 ರೂಪೀಸ್ ಆಗುತ್ತೆ. అమ్మ ప్లీజ్ పేరెంట్స్ నాకు ఇష్టం. ఏంటి మొత్తం మనిషి చుట్టూ ఎక్కిసాయి. ఏ ఆస్ట్రిచ్.
ఇవి చూడు ఎంత బాగున్నాయో. దా ఒక్కటెయ్యు తల మీద అడిగి, ఒక్కటెయ్యి నెత్తి మీద, దెబ్బకి పడుంటాడు. దీని స్పెషాలిటీ ఏంటి? పెద్ద పెద్ద ఎగ్స్ పెడుతుంది రా. చూడు టర్కీ కోడి, ఇగో టర్కీ కోళ్ళు. కోళ్ళమ్మా ఇవి, ఊర్లో కూడా ఉంటాయి మనకి గిన్ని కోళ్ళు. దా చూసాను దామ్మా. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంటే ఇవి. ఎక్కేస్తున్నాయి. ముగ్గురు ఎక్కిచ్చేస్తున్నారు. ఇచ్చాడు కృష ఇచ్చాడు. చూడరా కృషిగా ఇచ్చాడండి ఒకసారి. తిన్నాయి. వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉన్నారు. చిక్కులేదు అది చూడు. ఏం కాదు. అయిపోయింది. ఏం కాదు. కళ్ళరు అన్నా కళ్ళరు. దానికి ఫుడ్ దొరకట్లేదు జుట్టులోంచి. పేలు కూడా తీసేయండి. ఏం కాదు. కళ్ళరు ఇగ్వానా ఎక్కిచ్చేస్తున్నారు. ఇగ్వానాస్ చూడు గ్రీన్ కలర్వి అవి. దగ్గరికి వెళ్ళి వస్తుంది. ఇక్కడ చూడు బేబీస్ ఉన్నాయి. లోరికెట్స్ అంట. భలే కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. డీర్ పార్క్ వచ్చాం. ఎంత బాగున్నాయో. చూడు నిన్న ఇలా చూస్తుంది. అది ఇలా చూస్తుంది. ఇక్కడ రోప్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, చక్కగా చెయ్యొచ్చు. ఈ చుట్టూ మొత్తం బ్యాంబూ ట్రీసే. బుద్ధుడు గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. ఎంత పెద్దది ఉందో. వావ్, చాలా పెద్దది. బుద్ధుడు పక్కన ఉన్నది ఎవరో తెలియట్లేదు. బ్యాంకాక్ పిల్ల ఆంటీని అడుగుదామే. శ్రావణి ఆంటీని అడగాలి ఇలాంటివి.
ఇవేంటో అసలు తెలియట్లేదు. శ్రావణికి ఫోన్ చేసి అడగాలి ఇవన్నీ ఏంటో. ఏవేవో గంటలు అవి ఉన్నాయి. బాగుంది కదా, చాలా పెద్దగా ఉన్నాయి. తప్పకుండా రండి, చాలా చాలా బాగుంది. కూర్గ్లో మస్ట్ విజిట్ ప్లేస్ ఇదొకటి. నేను ఇక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చేసుకుంటా. ఇంత సీరియస్నెస్. ప్రభాస్ వచ్చారు. ప్రభాస్ ఇక్కడికి వచ్చారు. మెడిటేషన్ చేస్తుంది. అబ్బా నవ్వు ఆపుకుంటుంది. నన్ను చేసుకొని ఆపండి హాయ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్. మొత్తం చైనీస్ ఆర్కిటెక్చర్లా ఉంది. మడికేరిలోని స్విమ్మింగ్ చేస్తున్నాం ఇప్పుడు. ఆ పక్కన అడ్వెంచర్ రైడ్స్ అన్నీని. సో ఇక్కడైతే స్విమ్మింగ్. ఫ్రీజింగ్ ఉన్నాయి అసలు. వాటర్ అయితే చాలా ఫ్రీజింగ్ ఉన్నాయి. ఇద్దరు ఆక్వా జాపింగ్ చేస్తున్నారు. Videos you can put inside our hand. Yeah, no. Look guys, look. Yeah. Otherwise you can't take photos. Sit down, look, sit down. I'll teach you. Sit down. Look here. Okay. Can I teach? Yeah. Look guys, you can sit and crawl like a baby crawling. Tire quickly. Yes. Raw cocoa beans. వాటితోనే చాక్లెట్ చేస్తారు. Cocoa beans. పౌడర్ చేసి కోకో పౌడర్ చేసే మిషన్. అది పౌడర్ చేసిందని పేస్ట్ చేసే మిషన్. ఇది బటర్ చేస్తుందంట. కోకో बटर वाटर पानी कोकोनट ऑयल कोको बटर इतना मिला के चॉकलेट बनाता है. बाद में वो नॉर्मल चॉकलेट है. वाइट चॉकलेट के लिए कोको बटर मिल्क एंड स्वीटनेस के लिए शुगर पाउडर है. तो वाइट चॉकलेट है. डार्क चॉकलेट के लिए 9 చీరల షాపింగ్ కూడా ఉన్నట్టు. इधर आ जाए कॉफी ఏ కాఫీ పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, అత్తర్లు అన్నీ ఉన్నాయి. దాల్చిన చెక్క. इधर आ जाए. आपका टूर खत्म हो चुका है. अंदर आपको कुछ लेना तो ले सकता है. अंदर आपको पूरा एक्सप्लेन करके देगा एंड कॉफी पीने के लिए देते हैं. అన్ని రకాల డ్రై थैंक ఫ్రూట్స్. यू. ओके बस డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. స్పైసెస్ బాక్స్, కోకోనట్ ఆయిల్, జీడిపప్పులు. మనం కూడా తీసేసుకుందాం. చాలా తీసుకోవాలి. చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి తీసుకొచ్చారు. ఇంకా కొన్ని స్పైసెస్ అన్నీ తీసుకున్నాం. గోంద్ ఇలాంటివన్నీ, సినమన్, మిరియాలు, చియా సీడ్స్, కోకో పౌడరు ఇలాంటివన్నీ అయితే భలే టేస్టీగా ఉన్నాయి. స్మెల్ అయితే అదిరిపోయాయి. వెనిలా ఒకటి, ఇంకా డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాం. చాలా బాగున్నాయి. ఇవి గోంద్ మీరు చూసే ఉంటారు. గోంద్ కూడా తీసుకున్నాను. చాలా హెల్దీ గోంద్. ఒక టైప్ గోంద్ వచ్చేసి లడ్డూల్లోకి యూజ్ అవుతుంది. ఇంకో టైప్ వచ్చేసి జెల్లీ కింద అవుతుంది. గట్టిగానే అవుతుంది. అయిపోయింది. 8,000 బిల్ కవర్లో వేసి ఇస్తారు. తీసుకెళ్ళిపోవడం. అబీ ఫాల్స్కి వచ్చాము, వెళ్తున్నాము.
ఇవి ఏవైనా వాటర్ ఫాల్స్ బాగా ఎక్కువగానే నడవాలి. సో వచ్చే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అయిపోండి, బాగా నడవాలి. తిరుపతి కొండలు ఎక్కి దిగినట్టే. వచ్చేసాం అబీ ఫాల్స్. కాకపోతే మనం దిగడానికి అవ్వదు, అలా చూసి వెళ్ళిపోవడమే. ఎంత బాగుందో, దిగడానికి అయితే నా భలే ఉంటుంది. జారుకి వెళ్ళిపోవడమే. తోసేస్తావా? ముంచేస్తారంట. అదిగో వేసేసాడు, బాగా వేసేసాడు. చూసారు, అమ్మో అమ్మో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో అసలు. ప్రతి హస్బెండ్ లో ఇన్నర్ ఫీలింగ్ ఇది. ఇన్నర్ ఫీలింగా నువ్వు అనుకుంటే అవుద్ది సామే. చూసారా, అదనమాట. సైలెంట్గా ఉండే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎన్ని మనసులో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో. It's laughing time. ఇండియన్ నయాగరా ఫాల్స్ లాగా ఉంది కదా. మన కటిక కూడా ఏం తక్కువ కాదు. కటిక కూడా అలాగే చాలా పెద్దగా ఉంటుంది. నేను కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఇలా పడేసానంటే ఇంత నాకు ఉంటుంది, మామూలుగా కాదు. ముంచేస్తారంట. అక్కడ ఏదో బ్రిడ్జ్ ఉన్నట్టుంది, పాతది, పడిపోయింది, పాడైపోయింది. వావ్, సూపర్. ఇలా ఫోన్ కానీ పడేస్తే ఏం చేస్తాం? తీయడానికి నన్ను తోసేస్తా. సరిపోద్ది. చూసావా, భలే ఉంది కదా వాటర్ ఫాల్స్. క్రిష చూస్తున్నావు నాన్న, చూడు ఎంత బాగుందో. ఇన్స్టెంట్ ఫొటోస్ తీస్తున్నారు, దాంతో తీయించేసుకున్నాము. ఇగో ఇన్స్టెంట్ ఫొటోస్. వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేసాము, ఆకలేసేస్తుంది. సౌత్ ఇండియన్ థాలీ చెప్పాం. సో థాలీలో పూరి, బెండకాయ కర్రీ, రసం, సాంబార్, ఇంకేదో చోలే కర్రీ లాగా ఉంది, ఒక స్వీట్, పెరుగు, పాపడ్. కృషిక కర్డ్ రైస్. అదే బెస్ట్ చాయిస్ ఏమో కదా. ఇప్పుడు మనం కూర్గ్లోని ఫోర్ట్కి వచ్చాము. ఈ చుట్టూ అయితే మనం విజయనగరం కోటలానే ఉంది, ఈ మధ్యలో మాత్రం మ్యూజియం అంట. సో ఇక్కడ ఫోర్ట్ ఇది. చుట్టూ చూడడానికి అంతా మాత్రం మన విజయనగరం కోట గోడలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇంకా కొంచెం చిన్నదే చెప్పాలంటే. చూద్దాం. ఇంకో మ్యూజియం లోపల ఎప్పుడెప్పుడో పాత సామాన్లన్నీ బాగా పేర్చారు. నేను పాత సామాన్లని అంటాను. కత్తులు, కటార్లు అన్నీ ఉన్నాయి. ఎప్పుడెప్పుడో విగ్రహాలు అనుకుంటాను, విష్ణువు అలా. బాగుందిరా. థ్యాంక్ యూ. రాయల్ లేడీ అంటే మడికేరి. ఇగో టైప్ రైటర్స్ చూడు. కంప్యూటర్స్ కన్నా ముందు టైప్ రైటర్స్ ఉండేవి. సీల్స్, స్టాంపులు చూడు. బట్ ట్రంక్ పెట్లు చూసావా. పులి కొట్టుకొని వచ్చేయగలదు కృషిక. అదేంటో తెలీదా నీకు? బ్రాకెట్. వరాహస్వామి, ఇంద్రాణి, నాగస్ చూడాలు చేసేవాడు వీళ్ళతో. ఈ బాల్స్ కుండలు, అవి మట్టి కుండలు. ఏ బట్టలు చూసావా క్రిష?
అప్పటి బట్టలు. గన్స్. మైసూర్ బృందావన్ గార్డెన్స్కి వస్తున్నాం. ఏదో రిజర్వాయర్. బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. టికెట్ తీసేసుకుందాం. పర్ పర్సన్ 100 రూపీస్ అంట. మొత్తం షాపింగే ఉంది. అంత మైసూర్ పాకులు అలాగా ఎక్కడ చూసినా మైసూర్ పాకులే. ఫుల్ కమర్షియల్ పార్క్ అయిపోయింది. ఎందుకే ఇక్కడ వాటర్ బాటిల్ తీసేసుకుంటున్నాం. మళ్ళీ లోపలికి వెళ్తే ఏముండదు. కావేరి నది. ఇటంతా వాటర్ లేదు, అటొక్కటేదే ఉంది. లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంది. అక్కడ లేజర్ షో అవుతున్నట్టుంది. ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేదేమో. మనకు అస్సలు టైం లేదు. ఈ మాత్రం రావడమే గొప్ప అనుకోవాలి. ఈ టైంలో స్కై చాలా బాగుంది కదా. క్రౌడ్ ఏంట్రా నాయన, ఇంతమంది ఉన్నారు. ఇసుక వేస్తే ఇసుక రాలదు అన్నట్టున్నారు. సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. క్రిష నాన్న చేయి పట్టుకోమా. ఎలాగో సెటిల్ అయిపోయింది ఇక్కడ. అందరూ చూసిరువే. సేమ్ షో మన లుమ్ని పార్క్లో కూడా ఉంటుంది. ఎంత దూరం వచ్చి చూస్తున్నాం. స్టార్ట్ అయింది లేజర్ షో. వా కాంతారా. మైసూర్ వచ్చేసాం. మైసూర్ క్లబ్ మహీంద్రా. ఈ సంక్రాంతి డెకరేషన్ చూడు. వావ్ బ్యూటిఫుల్. వావ్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఇంకా బాగున్నట్టుంది. సో నైస్. తొందరగా రావాలి. జిమ్. బాల్కనీ. ఇదంతా హ్యాపీ హబ్ మైసూర్లో. ఇది స్విమ్మింగ్ పూల్. వాటర్ ఫాల్స్ పడినట్టు బాగుంది కదా. చాముండేశ్వరి మాత గుడికి వచ్చాము. పైన ఉన్నదంట స్టాండ్.
చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. టాయ్స్ భలే ఉన్నాయి. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. క్యూ చాలా ఎక్కువ ఉంది, చాలా టైం పట్టేటట్టే ఉంది. ఇంకా 1000 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. పిల్లలకి ఎలాగా ఫ్రీయే కాబట్టి మా ఇద్దరికి తీసుకున్నాము. ఇలాంటప్పుడు ఇంకేం చేయలేం, ఏదైనా అమ్మవారికే. అయిపోయింది దర్శనం. వీళ్ళకి తెగ దాహం వేస్తుంది, అందుకే వాటర్ మిలన్ తినేస్తే చల్లబడుతుంది పొట్టంతా. మంచిగా ఎంత బాగుందో రాశారు ఎవరో చక్కగా. ఈరోజు ఆవుకి పూజ చేస్తే మంచిది కదా, సంక్రాంతి కదా. అమ్మవారి ఫోటో చూడండి, ఇలా ఉంటుంది. ఓన్లీ మైసూర్ పాక్స్ అండ్ స్వీట్స్ అన్నీ బాగా ఫేమస్ అంట. చాలా హాట్ ఐటమ్స్ అండ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ లాంటివి అన్నీ ఉన్నాయి. 100 గ్రామ్స్ వచ్చేసి 200 అలా. రస్మలై. నాకు కావాల్సిన మైసూర్లో మైసూర్ పాక్ తినకపోతే చాలా కష్టం, అందుకనే ఈ రకరకాలు అనుకుంటాను. ఇవి ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యారెట్ మైసూర్ పాక, పాకా శాండ్విచ్, ఎదురా అట్లే రోస్టెడ్ ఆల్మండ్ మైసూర్ పాక్, రోస్టెడ్ ఆల్మండ్స్ అంట, కాజు మైసూర్ పాక్, మ్యాంగో మైసూర్ పాక్, అంజీర్ మైసూర్ పాక్, స్పెషల్ మిల్క్ జాగ్రీ మైసూర్ పాక్ అంట. చూద్దాం. జాగ్రీ, ఇది జాగ్రీ మిల్లెట్ మైసూర్ పాక్. ఓర్ని ప్యాలెస్కి వచ్చేసాం. చాలా పెద్దగా బాగుంది కదా ప్యాలెస్ అంతా. అది ఎంట్రన్స్ అనుకుంటాను, ఫోర్త్ ఎంట్రన్స్. మేము ఇక్కడ పార్కింగ్ నుంచి వచ్చాము. ఎంట్రన్స్ కూడా లైనే. ఇది ఎంట్రన్స్ గేట్. ఇందులో నుంచి ఎంటర్ అయిపోయి వెళ్ళిపోవడమే. గుడిలో ఉంది, అమ్మవారిని పెట్టారు. దాదా ఇట్రా ఇట్రా, అటు వెళ్దాం దా, అటు నుంచి చూద్దాం. ఎక్కడ ఖాళీ ఉంటే అటు నుంచి చూడవే, ఇంకా టైం అయిపోతుంది ట్రైన్కి. ముందుకు రారా బాబు, నువ్వు దీన్ని పట్టుకోమా. ఇందా కృషిక. ఓకే ఓకే, మన ఇద్దరం వెళ్దాం. ఏదో పెద్ద రథంలాగా ఉంది. ప్యాలెస్ వాల్స్ చూసానమ్మా. పెద్ద పెద్ద స్తంభాలు అసలు. కింద టైల్స్ అవి చూసారా. ఈ తలుపులు చూడండి ఎంత పెద్ద.
జ్యువెలరీ బాక్సెస్ అలాంటివి నాన్న. లిఫ్ట్ తర్వాత బ్రిటిషర్స్ టైంలో అయి ఉంటుంది. పైకి ఇంకా ఏవో ఉన్నాయి. లిఫ్ట్ అమ్మా, ఏ లిఫ్ట్ ఏంటి? మిర్రర్స్ చూసావా? అగో మిర్రర్ చూ. రాజుగారికి వచ్చి చూసావా? ఏంటివి? సింహంలాగా అనిపించట్లేదు అది. వినాయకుడు చూడు, దంతాలు. ఎంత పెద్ద మిర్రర్. ఈ రైలింగ్ అంతా పాలరాయి. ఎంత పెద్ద పెద్ద అద్దాలు. రాజుగారు కూర్చొని చూస్తున్నారు చూడు. హాయ్ చెప్దాం. చూడు ఎన్ని గడుపులు ఉన్నాయి. ఎంత బాగుందో పైన. మనల్ని మనం చూసుకుందాం. అద్దం బద్దలైపోవాలి. అక్కడ కూర్చొని ఇక్కడ ఏమైనా సరే పర్ఫార్మెన్స్ అవి అయితే చూడడానికి. ఇక్కడ తీవా ఫోటో. దర్బారే ఎంత బాగుందో. పైన చూసావా? ఇది సెంటర్ అయి ఉంటుంది. చుట్టూ జనాలు కూర్చొని. మేబీ ఇదే సెంటర్ అవ్వచ్చు. ఇక్కడ మధ్యలో పెట్టారు కదా. ఇది ఇంకో బాగుంది. దర్బారా ఇదేంటిది? ఇదేదో కేరళ స్టైల్లో ఉంది పైన. మెట్లు దీపోదాం. ఈ మెట్లు ఇంకో వెరైటీ ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఆర్నమెంట్ అమ్మా. అవి ఇలా ఇసురుతారు కదా పట్టుకొని. అవి గాలి. ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అంట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట. చాలా పెద్దగా ఉన్నది. పురాతన గుడి. అయిపోయింది మైసూర్ ప్యాలెస్ విజిట్. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇదొకటి. ఖచ్చితంగా మైసూర్ వస్తే ప్యాలెస్ని విజిట్ చేయండి. కానీ కొంచెం టైం ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు కంగారు లేకుండా ఉంటుంది. మాకు ట్రైన్ టైం అయిపోతుంది ఇక. ఓకే బాయ్ బాయ్. ట్రిప్ అంటే ఎంత తొందరగా అయిపోయిందో. స్టేషన్కి వచ్చేసాము. ఇంకా ఇలా హైదరాబాద్ స్టేషన్లో ఎక్కినట్టే అనిపిస్తుంది. అప్పుడే వచ్చేసాము కూడా. సో ఆకలి దంచి కొడుతుంది. 3 అవుతుంది. ఆకలిలో ఉన్నాం ఫుల్. కానీ ఇక్కడ స్టేషన్కి వచ్చేసాము తొందరగాని. బికాజ్ ఇంకా ఏదైనా హోటల్కి వెళ్ళి తినేంత టైం కూడా లేదు. ఈయన వెళ్ళారనమాట ఏదైనా పార్సిల్ తీసుకొస్తానని. మైసూర్లో మెయిన్ ఏంటంటే
వెజ్ తినే వాళ్ళకి పర్వాలేదు కానీ నాన్ వెజిటేరియన్స్కి చాలా కష్టం. ఇక్కడ కిలోమీటర్ దూరం వరకు ఎక్కడ నాన్ వెజ్ అయితే అమ్మరంటే స్టేషన్ దగ్గరలో. ఇంకా తప్పట్లేదు, బిస్బిల్లాబాద్లు కర్డ్ రైస్లు తెచ్చుకుంటున్నాం. ఓకే చలో హైదరాబాద్ అయిపోయింది, ఇగో తెచ్చేసారు.